అందరికీ నమస్కారం. నేను మీ కోటి మాస్టర్. మీరు చూస్తున్నారు ధ్రువ ఫర్ యూట్యూబ్ ఛానల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకి సంబంధించి ఒక చిన్న అప్డేట్ని మనం ఇప్పుడు చర్చిద్దాం. మరి ఈ వార్త కొంతమందికి శుభవార్త, కొంతమందికి చేదు వార్తగానే ఉంటుంది. ఎందుకంటే ప్రిపరేషన్ మొత్తం ఇప్పటికే పూర్తి చేసి ఎగ్జామ్ ఎప్పుడు జరగబోతుందా అని వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థులకు ఒక రకంగా చేదు వార్త. అలాగే ఆలస్యంగా గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేసినటువంటి అభ్యర్థులకి ఇది ఒక శుభవార్తగానే చెప్పవచ్చు. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని చెప్పి నిన్న నిరుద్యోగ ఐకాస ప్రభుత్వానికి ఒక ప్రకటన ద్వారా తెలపడం జరిగింది. మీరు ఒకసారి ఈ ప్రకటనని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా వేయాలి. గ్రూప్ 2 ప్రధాన పరీక్షను 3 నెలల పాటు వాయిదా వేయాలని నిరుద్యోగ జేఏసీ నాయకులు కోరారు. వైకాపా ప్రభుత్వం 5 ఏళ్లు కాలయాపన చేసి ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ ప్రయోజనం కోసం నోటిఫికేషన్ ఇచ్చిందని పేర్కొన్నారు. హడావుడిగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిందని గుర్తు చేశారు. కొందరు ఎన్నికల విధుల్లో పాల్గొనడం వల్ల పరీక్షకు సన్నద్ధం కాలేకపోయారని, ఈ నేపథ్యంలో వాయిదా వేయాలని శనివారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఇదండి న్యూస్. నిరుద్యోగ ఐకాస ప్రకటన ఎందుకు ఇచ్చింది అంటే, గ్రూప్ 2 ప్రిలిమ్స్ పేపర్ అనేది కాస్త టఫ్గా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే పేపర్ కష్టంగా ఉంది కాబట్టి ముందు పేర్కొన్నట్టు 1:50 కాకుండా 1:100 రేషియోలో అభ్యర్థిని సెలెక్ట్ చేయాలని చెప్పి నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై 1:100 ఇస్తారా ఇవ్వరా అనేటటువంటి సందేహంతో కొద్దిగా తక్కువ మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ చేయలేకపోయారు. చివరికి ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకొని 1:100 రేషియోలో ఇవ్వడంతో అప్పటికప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు కొంతమంది. అలాగే మనకి జనరల్ ఎలక్షన్ జరిగిన నేపథ్యంలో చాలామంది ఉద్యోగులు, ఇప్పుడు సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు కావచ్చు, అలాగే పంచాయతీరాజ్, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్, అలాగే టీచర్స్, వీళ్ళంతా కూడా గడిచిన 40 రోజులుగా ఎన్నికల విధుల్లో పాల్గొని ఉన్నారు. మరి వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ చేసేటటువంటి అవకాశం అనేది కుదరలేదు. కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షని 3 నెలల పాటు వాయిదా వేయాలని చెప్పి ఈ ప్రకటన ద్వారా నిరుద్యోగ జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. మరి ఇటీవల నూతనంగా కొలుదీరినటువంటి ప్రభుత్వం మరి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేటటువంటి చర్చ ఉద్యోగ అభ్యర్థులందరిలో కూడా ఉంది. సో ఖచ్చితంగా నా అంచనా ప్రకారం ప్రభుత్వం సానుకూల నిర్ణయమే తీసుకోబోతుంది. ఈ జూలై 28వ తేదీన జరగబోయేటటువంటి పరీక్ష వాయిదా వేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తూ ఉంది తప్పనిసరిగా. ఎందుకంటే ఇంతమంది అభ్యర్థుల తాలూకా దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. మరి అభ్యర్థులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాయిదాకే మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మరొక 4-5 రోజుల్లో దీని మీద పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంపై నిరుద్యోగ జేఏసీ నాయకుల్ని మనం సంప్రదించినప్పుడు ఖచ్చితంగా వాయిదా పడుతుంది, ఆ వాయిదా శుభవార్తను మీరు అందరూ కూడా వింటారని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష అనేది వాయిదా పడే అవకాశం ఉంది. మరి వీళ్ళైతే ప్రభుత్వాన్ని 3 నెలలు వాయిదా వేయమని కోరారు. ఖచ్చితంగా ఒక 2 నెలల వరకు వాయిదా పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు జరిగే అవకాశం ఉందని మనకు తెలుస్తూ ఉంది. అయితే అభ్యర్థులుగా మనం ఏం చేయాలి? ఆల్రెడీ ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు టెస్ట్ సిరీస్లు, వీలైనన్ని ఎక్కువ టెస్ట్ సిరీస్లు ప్రాక్టీస్ చేయడం, అలాగే చదివినటువంటి సిలబస్ని మళ్ళీ రివిజన్ చేసుకుంటూ ఉండడం. ఎగ్జామ్ వాయిదా పడింది కదా అని మీరు తేలిగ్గా తీసుకొని లైట్ తీసుకున్నట్లయితే ప్రిపరేషన్లో వెనకబడిపోతాం. సో ఎగ్జామ్ డేట్ వరకు ఎవరైతే చదువుతూ కంటిన్యూస్గా ప్రిపరేషన్ చేస్తారో వాళ్ళని విజయం వరిస్తుంది తప్పనిసరిగా. మరి 3 నెలలు వాయిదా పడింది, నేను కాస్త రిలాక్స్ అయ్యి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తానని మాత్రం మీరు ఎవరు అనుకోవద్దు. వాయిదా పడినా పడకపోయినా జూలై 28వ తేదీన ఎగ్జామ్ జరగబోతుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మరొక 2 నెలలు వాయిదా పడింది అనుకుందాం. ఆ 2 నెలల వ్యవధిలో వీలైనన్ని ఎక్కువ టెస్ట్ సిరీస్లు ప్రాక్టీస్ చేయొచ్చు. మరొక 2-3 రిఫరెన్స్ బుక్లు చదివి ఆల్రెడీ ఇప్పటికే మిస్ అయినటువంటి అంశాలు ఏవైనా ఉంటే వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా చదువుకునే అవకాశం మనకు కలుగుతూ ఉంది. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించవద్దు. వాయిదా పడితే తుది వరకు ప్రిపరేషన్ కొనసాగించిన వాళ్ళే విజయం వరిస్తుంది, వాళ్ళే సక్సెస్ అవుతారు. అలాగే మనకి ఖచ్చితంగా పోస్ట్ వచ్చి తీరుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్నటువంటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత వాల్యుబుల్ కంటెంట్ మీకు అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.